పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణములు మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు, రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, మూడవ పట్టణము మత్తయి గారి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఈరోజు ఈ సువిశేష వాక్య పట్టణముల యొక్క ముఖ్య అంశము నిద్ర నుండి మేల్కొన్నటువంటి యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. ఈరోజు మనకి మన ప్రభువు అనుగ్రహించినటువంటి 3 సువిశేష పట్టణాల్లో ప్రథమంగా మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా ఆ కాలంలో అనగా యెషయా ప్రవక్త కాలంలో 746వ సంవత్సరం నుంచి 687వ సంవత్సరంలో ఆయన జీవించిన కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు మరియు రాజులు యావే దేవుని మరియు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం వహించుతున్నారు అని, పైగా ఆయననే అనగా దేవుణ్ణే పరీక్షకు గురి చేస్తున్నారు అని అంటున్నారు. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్త ద్వారా తండ్రి అయిన యెహోవా వారి పూర్వీకులకు చేసిన మేలును మరచి భక్తిరహిత జీవితాన్ని జీవిస్తున్నారు. దానికి ఆనాటి రాజైన అహాబు కూడా కారకుడు. కాబట్టి యెషయా ప్రవక్త అహాబు రాజు వద్దకు వెళ్ళి దేవుని పేరిట ఏదైనా వరాన్ని కోరుకోమని అనగా, అహాబు రాజు మనస్తాప హృదయాన్ని వ్యక్తపరుస్తూ తండ్రి దేవుని పరీక్షించడం భావ్యం కాదని ప్రవక్తతో చెప్పగా, అయినప్పటికీ యెషయా ప్రవక్త తండ్రి అయిన యెహోవాని నిరంతరము పరీక్షిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన యెహోవా శాశ్వత రక్షకుడిని పంపుతారని, ఆ రక్షకుడు ఒక కన్యక ద్వారా లేక పవిత్ర స్త్రీ ద్వారా జన్మించబోతున్నారని ప్రవచించారు. ఈ విషయాన్ని మనం యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14-15 వచనంలో చదువుతాం. అయితే ఆ జన్మించబో బిడ్డ ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడని, మెస్సయ్యగాను లేక ఇమ్మానుయేలు గాను పిలువబడతారని తెలియజేశారు. అలాగనే అదే విషయాన్ని 2వ పట్టణంలో కూడా పునీత పౌలు గారు రోమ పౌలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనంలో యెషయా ప్రవక్త చెప్పిన విధముగా రాబో మెస్సయ్య లోకరక్షకుడా ఉద్భవించాడని, తదుపరి తన పునరుత్థానం ద్వారా తన ప్రజలను తన వద్దకు రప్పించుకోవటానికి ఆయన ఉద్దేశించారని చెబుతారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ విధముగా తన ప్రజలను రక్షించుకున్న ప్రణాళికలో ఈ రోజు సువార్తలో కన్యక ద్వారా జన్మించబోవు రక్షకుని ఈ భూలోకంలో ఒక తండ్రి అవసరమై ఉన్నాడని తండ్రిని యెహోవా భావించి, ఆ అవసరమై ఉన్న వ్యక్తి ప్రవక్తల ద్వారా ప్రవచించిన దావీదు వంశస్థులై ఉండాలి అని దేవుడు నిర్ణయించుకొని, అలాగే ప్రవక్తల చేత ప్రవచించబడినటువంటి ప్రవచనల ప్రకారమే తండ్రి అయిన యెహోవా జోజెఫ్ గారిని ఎన్నుకున్నారు. అంతేకాకుండా తండ్రి అయిన యెహోవా దావీదు వంశస్థుడైనటువంటి జోజెఫ్ గారిని ఎందుకు ఎన్నుకోవాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, దావీదు మహారాజులో కూడా తండ్రి అయిన యెహోవా కొన్ని ఉత్తమ లక్షణాలు చూసి ఉండాలి. జోజెఫ్ గారి గురించి మనం తెలుసుకునే ముందు దావీదు మహారాజు యొక్క ఉత్తమ లక్షణాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు మహారాజు దేవుని శక్తిని ప్రకటించినవాడు, దేవుని కీర్తిని పాడినవాడు, దేవుని కృపకు పాత్రుడై తన రాజవంశమును ఈ భూమండలంపై శాశ్వత పరుచుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే దావీదు మహారాజు ఒక్కడే. అలా దేవుని కృపకు పాత్రుడైనటువంటి దావీదు వంశం నుంచి దేవుని చేత అమితంగా ఆశీర్వదించబడిన వారు 2 ఉన్నారు. వారిలో మొదటి వారు సొలొమోను చక్రవర్తి, రెండవ వారు జోజెఫ్ గారు. సొలొమోను చక్రవర్తి దావీదు వంశంలో ప్రథముడు, జోజెఫ్ గారు కడపటివాడు లేక చివరివాడు. దావీదు మహారాజు నుంచి జోజెఫ్ గారి వరకు మొత్తం 28 తరములు గడిచినాయి. వీరిలో చివరివాడు జోజెఫ్ గారు. మనము ముందుగానే చెప్పుకున్నట్లుగా యోసేపు గారు చివరివాడే, కానీ సాక్షాత్తు తండ్రి దేవుని బిడ్డకే భూలోక తండ్రి అయి దేవుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినవాడు యోసేపు గారు ఒక్కడే. పేరుకి ఈ యోసేపు గారు రాజవంశీయుడే, కానీ ఏ రాజ్యము లేనివాడు, కడు పేదవాడు. పేదవాడే కానీ వ్యక్తిత్వంలో ధనవంతుడు. పేదవాడే కానీ దైవభయము కలవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారం పేదవాడే కానీ స్త్రీల ఎడల గౌరవం కలిగిన వాడు.
పేదవాడే కానీ ఎవరిని యాచించేవాడు కాదు. పేదవాడే కానీ తన శక్తి పైన, తనకున్నటువంటి వడ్రంగి వృత్తిపైన ఆధారపడినవాడు. అవివాహితుడు కానీ నమ్రత కలవాడు. అందుకే తండ్రి దేవుడు జోజప్ప గారిని భూలోకంలో తన బిడ్డకు జన్మనివ్వబోవు కన్య మరియ నిత్య కన్యకగా ఉండుటకు జోజప్ప గారిని ఎన్నుకున్నాడు. వాస్తవానికి ఈ జోజప్ప గారు మరియను వివాహమాడ నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఆమెను గర్భవతిని చేసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జోజప్ప గారు అందరి యువకుల్లాగే మనసులో మదన పడ్డాడు, ఆలోచనలో వ్యతన చెందాడు, హృదయంలో వేదన పడ్డాడు, వ్యక్తిగా అవమానంగా భావించాడు. కానీ మనసున్న వ్యక్తిగా అసలు విషయం తెలియక మరేపై జాలిపడ్డాడు, మనిషిగా గౌరవించాడు. అందుకే ఆమెను అవమానింపనొల్లక ఆ అవమాన భారాన్ని తనొక్కడే నిర్ణయించుకొని భారమైన మనసుతో కన్యమరియను రహస్యంగా నిశ్చయించుకున్న నీతిమంతుడు జోజప్ప గారు. మత్తయి సువార్త 1:19-23 ప్రకారం మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా దైవభీతి, నిబద్ధత, నీతి, నిజాయితీ గలవారిని తండ్రి యెహోవాదేవుడు ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతూ వారికి చేరువలోనే ఉంటాడు అని చెప్పుకున్నాం. వీరిని తగిన సమయంలో తగిన రీతిగా సన్మానించేవాడే తండ్రి యెహోవాదేవుడు. ఉన్నత స్థాయికి వారిని చేర్చువాడే తండ్రి యెహోవాదేవుడు. వారి జీవితాలను రాబో తరాలకు ఆదర్శంగా నిలుపుతాడు తండ్రి యెహోవాదేవుడు. అందుకే జోజప్ప గారి యొక్క సుమాత్రక కలిగిన సుగుణాలను మెచ్చి ఏకంగా తన కుమారుడికి సాకుడు తండ్రిగా ఉండుటకు ఎన్నుకున్నాడు. అయితే జోజప్ప గారు దేవుని ఎంపికకు తగినట్లుగానే దేవదూత సందేశాన్ని అంగీకరించాడు. దేవుని చిత్తానికి తలొగ్గాడు. దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. తన కాబోయే భార్యను దేవుని తల్లిగా స్వీకరించాడు దైవభీతి కలిగిన జోజప్ప గారు. అంతేకాకుండా దైవ చిత్తాన్ని నిరంతరం తలంచుతూ నిండు చూలాలు మరియను కంటిగిరెప్పలా కాపాడుతూ దూత సందేశాన్ని బట్టి తను పెంచబోవు బిడ్డకు యేసు అను పేరు పెట్టి తన ప్రజల రక్షకుణ్ణి తన గుండెలో పెట్టి బిడ్డను కంటిగిరెప్పలా కాచుకొననించి తన యొక్క నిబద్ధతతో నీతిగా నిర్ణయించుకున్నాడు జోజప్ప గారు. తర్వాత ఆనాటి రాజు హేరోదు రాజు ఆజ్ఞలను శిరసావహించుచు నజరేతు నుండి యెరూషలేమునకు జనాభా లెక్కల నమోదుకై వెళ్ళి అతడు జన్మించిన తన దైవ కుమారుణ్ణి నజరేతుకు తీసుకొచ్చి బిడ్డను తల్లిని పోషించాడు. నిజమైన నాన్నల నిబద్ధత కలిగిన జోజప్ప గారు తన దేవుని యొక్క దైవ బిడ్డను పోషిస్తున్నానన్న సంతోషంతో దైవానుభూతితో తేలియాడుతూ గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈనాటి మన దేవుని యొక్క దైవ సువిశేష సందేశాల సారాంశం జోజప్ప గారి యొక్క నీతియుక్త జీవితం అనేది పాఠ్యాంశం. క్రైస్తవులందరికీ మరియు యువతీ యువకులకు ఆదర్శంగా ఉండే ఈరోజు దేవుడు పిలుచుకున్నటువంటి జోజప్ప గారి యొక్క జీవిత సందేశం. తండ్రి అయిన యెహోవాదేవుడు జోజప్ప గారిని పిలుచుకుంటలో నిలిచి ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి మనం కూడా జోజప్ప గారిని ఆదర్శంగా తీసుకొని దైవ సందేశాలను మనము గ్రహిస్తూ అనుదినము వారి చిత్తాన్ని పాటిస్తూ తండ్రి దేవుని మహిమార్థమై జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని జన్మించబోవు బాలయేసు యొక్క భోజనముల దేవుని ద్వారా మనందరినీ కాచి కాపాడమని మన ప్రభువును ప్రత్యేకంగా వేడుకుందాం. తండ్రి యెహోవా సర్వమానవాళిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా అనారోగ్యవంతులను, కుటుంబ సమస్యలతో ఉన్న వారిని, విద్యార్థులను, యువతీ యువకులను, వృద్ధులను, దిక్కులేని వారిని, వివిధ వృత్తుల వారిని, పేదవారిని, ధనికులను ఒక్కరేంటి ప్రభువా అందరినీ దీవించండి. అందరి రక్షణ కొరకు జన్మించబోవు మీ కుమారైన యేసయ్య యొక్క పెంపుడు తండ్రి అయినటువంటి జోజప్ప గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ నిబద్ధత, దైవభక్తి, నీతి, నిజాయితీ కలిగిన జీవితాలను జీవించే విధంగా ఆశీర్వదించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ త్రియేక దేవుడు మనందరినీ ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి వారందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. గౌరవనీయులైనటువంటి
యూట్యూబ్ వీక్షకులారా, దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దైవవాక్య ప్రచారంలో మీ వంతుగా సహకారాన్ని అందిస్తూ దైవ దీవెనలు పొందమని మిమ్మల్ని కోరుచున్నాను. మన తండ్రి అయిన యెహోవా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.